హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి హోమ్లీ వర్క్స్. ఈరోజు వీడియో వచ్చేసి నాకు స్పెషల్ వీడియో అనమాట. అదేంటి అంటే నా శ్రీమంతం వ్లాగ్. నా శ్రీమంతం వచ్చేసి అమ్మ వాళ్ళు 5th మంత్లో శ్రీమంతం చేశారు. నేను కానీ వీడియో మాత్రం 9th మంత్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే జిస్టి అది ఇది అంటారు కదా, ఎందుకు ఈ టైంలో రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి నేనైతే 5th మంత్లో అప్లోడ్ చేయట్లేదు. అమ్మ వాళ్ళు మాత్రం 5th మంత్లో నాకు శ్రీమంతం చేసినారు. నేను ఇంకా 8th మంత్లో వీడియో అట్లా ఎడిట్ చేసి మీతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇది వచ్చేసి 9th మంత్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మేము శ్రీమంతం ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చేస్తారు కదా, మేము ఎలా చేస్తాము, అమ్మ వాళ్ళు ఎలా చేస్తారు అని మీతో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పేసి వీడియో అయితే నేను షూట్ చేయడం స్టార్ట్ చేసినాను. అలానే నాకు కూడా మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి వీడియో అయితే ఎడిట్ పెట్టుకుందాము యూట్యూబ్లో అనేసి అనిపించింది అనమాట. ఫస్ట్ మేము నా దగ్గర ఉన్న శారీ కట్టుకున్నాను అనమాట. తర్వాత అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన శారీ నాకు ఇచ్చి పసుపు కుంకుమ బొట్టు పెట్టి అట్లా గాజులు ఇచ్చి కట్టుకోరమ్మని చెప్పాను అనమాట. ఇదే వచ్చేసి నా శారీ, ఆరెంజ్ కలర్ శారీ, బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది. దానికి మ్యాచింగ్ నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకున్నాను అనమాట. అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన శారీ. ఇక్కడ మేము సెకండ్ టైం శ్రీమంతం అనమాట నాకు ఇది, కాబట్టి పెద్దగా గ్రాండ్గా ఏం చేసుకోలేదు. ఫస్ట్ టైం శ్రీమంతం అయితే బాగా చేసుకున్నాం, కానీ ఇంకా సెకండ్ టైం అయితే మా ఇంటి వరకే చేసుకున్నాను అనమాట. నాకు శ్రీమంతం చేసుకోవాలనిపించింది కాబట్టి అమ్మ వాళ్ళు మళ్ళీ నాకు సెకండ్ టైం శ్రీమంతం కూడా చేశారనమాట. మా పెద్దమ్మ వాళ్ళు, మా మేనత్త కూతురు వచ్చినారు, ఇంక రిలేటివ్స్. మళ్ళీ వచ్చేసి ఇంటి పక్కన ఉండే వాళ్ళందరినీ కూడా అత్తమ్మ పిలిచిందనమాట. వాళ్ళందరూ కూడా వస్తారు వీడియోలో. నాకు అంతా రెడీ చేసేటప్పుడు వస్తారనమాట. ఇప్పుడైతే మీకు కనిపించట్లేదు వాళ్ళంతా, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళంతా. అలానే మా చిన్నత్తమ్మను మా పిన్ని వాళ్ళు కూడా వచ్చినారనమాట. అందరూ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన స్వీట్స్, పండ్లు, పూలు, ఆకులు, ఒక్కలు, గాజులు, మనకి శ్రీమంతానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ నాకు చైర్ పైన నేను కూర్చోవడానికని దానికంటే ముందు ఇక్కడ దీపాలు పెట్టి పసుపు కుంకాలు అట్లా పీట పైన పెట్టినారనమాట. ఇక్కడ ముందంతా కూడా స్వీట్స్, పండ్లు, పూలు, ఆకులు, ఒక్కలు అన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. మళ్ళీ వచ్చేసి ఇంకా గాజులు కూడా శ్రీమంతానికి వెరీ ఇంపార్టెంట్ కదా అవి, కాబట్టి అవి కూడా ప్లేట్ నిండా అట్లా డిజైన్గా పెట్టినారు. మా చెల్లి వాళ్ళు అయితే బాగా డెకరేట్ చేసినారనమాట. ప్లేట్లో ఆకులు అంతా కూడా బాగా డెకరేట్ చేశారు. అంత మంచిగా అనిపించింది. మీకు ముందు మీకు అంతా కూడా వీడియోలో అన్ని క్లిప్స్ కనిపిస్తాయి, చూస్తూ ఉండండి. ఒక్కొక్కరు అన్ని ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ప్లేట్స్ అన్నీ పెడుతూ ఉన్నారనమాట. ఇంక ఇవంతా పెట్టేసిన తర్వాత నన్ను కూర్చోబెట్టి మా మేనత్త కూతురు అయితే అంతా ఎలా చేయాలనేది అంతా చేసిందనమాట. అది కూడా అంతా క్లిప్ తీసాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు 9th మంత్లో శ్రీమంతం చేశారనమాట. సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ఉండేసి 5th మంత్లోనే శ్రీమంతం చేసుకున్నాను. శ్రీమంతం అనేది ఒక బ్లెస్సింగ్స్ కదా, ఫస్ట్ టైం అయితేనేమి సెకండ్ టైం అయితేనేమి అని నేను సెకండ్ టైం కూడా శ్రీమంతం చేసుకున్నాను అనమాట. ఫస్ట్ బేబీకి ఎలా అయితే బ్లెస్సింగ్స్ ఉన్నాయో సెకండ్ బేబీకి కూడా అలానే బ్లెస్సింగ్స్ ఉండాలి, అంత మంచి జరగాలి అనేసి నాకు అనిపించింది. కాబట్టి అది మెమొరీ కదా, మళ్ళీ నేను చేసుకోలేను ఇలాంటి ఫంక్షన్స్ కదా, కాబట్టి నాకు మళ్ళీ సెకండ్ టైం శ్రీమంతం కూడా చేసుకోవాలనిపించింది అనమాట. ఇలాంటివన్నీ మెమొరీస్ కదా, మళ్ళీ ఇలాంటి పిక్స్ రావు, ఇలాంటి వీడియోస్ మళ్ళీ మనం తీసుకుందామన్నా కూడా రావు కదా, కాబట్టి మన పిల్లలకి కూడా చూపించుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి నేను మళ్ళీ సెకండ్ టైం శ్రీమంతం కూడా గ్రాండ్గా లేకుండా అమ్మ వాళ్ళతో ఒకటైనా చేసుకోవాలి అనిపించింది అనమాట. కాబట్టి అమ్మ వాళ్ళు వచ్చి నాకు శ్రీమంతం అయితే చేశారనమాట సెకండ్ టైము. నేను కూర్చున్న వెనకాల బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంది కదా మీకు, అది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట. చాలా గ్రాండియర్గా కనిపిస్తుంది అనమాట. అది మేము ఎక్కువగా పండగలు, వ్రతాలు ఉంటామన్నమాట. కాబట్టి నాకు ఈ వెనకాల వేయడానికి బ్యాక్ డ్రాప్ బాగా ట్రెడిషనల్ లుక్ వస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను. కానీ నేను శ్రీమంతంకి ఇది బాగా ఉంటుంది అని మా చెల్లి వాళ్ళు అక్కడ బ్యాక్ డ్రాప్ ఇట్లా కట్టినారనమాట. చాలా మంచిగా అనిపించింది, బాగా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట ఆ బ్యాక్ డ్రాప్ వేయడం వల్ల. మేము పెద్దగా డెకరేషన్ ఏం చేయలేదు, మీరు చూస్తున్నట్లయితే అది బ్యాక్ డ్రాప్ మాత్రమే వేసినాము. కానీ అది ఆ షీట్ వేయడం వల్ల చాలా లుక్ వచ్చిందనమాట.
ఇంకా ఇక్కడ అది వేసి ఇంకా తర్వాత చైర్ పైన అయితే నేను కూర్చునేసినాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అక్క అనమాట, మా మేనత్త కూతురు. అక్క వచ్చేసి ఫస్ట్ నాకు ఫేస్ అట్లా వాటర్తో కడిగేసి తర్వాత పసుపు కుంకుమ బొట్టు అట్లా పెట్టి చేతులకు అంతా పసుపు అంటించి కాళ్ళకి కూడా పసుపు పూసిందనమాట. అలానే పసుపు దారం కూడా గొంతులో వేస్తారనమాట. అలా పసుపు దారం వేసేసి తర్వాత పూలు పెట్టింది. తర్వాత వచ్చేసి ఒడిని ఇస్తుంది అనమాట. నాకు ఇక్కడ గ్రీన్ కలర్ బ్లౌజ్లోనే అట్లా చేస్తామన్నమాట సాంగ్యము. తర్వాత ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ పెట్టి తర్వాత పసుపు కుంకుమ వేసి 2 నిండు టెంకాయలు పెట్టిందనమాట అక్క. అట్లనే మా అమ్మ వాళ్ళు తెచ్చినవి కొన్ని స్వీట్స్ పండ్లు అట్లా తీసుకొచ్చి అన్నీ అయితే ఇట్లా పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ నాకు పూలమాల వేస్తూ ఉన్నారనమాట. మామూలుగా అయితే మా సైడ్ ఇక్కడ ఇటు సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ అయితే హస్బెండ్ కూడా కూర్చోబెడతారనమాట శ్రీమంతానికి. కానీ మా అత్త వాళ్ళ సైడ్ లేదు కదా, కాబట్టి నేను ఇంకా అక్కడైతే మా హస్బెండ్ అయితే కూర్చోబెట్టలేదనమాట. నేను ఒక్కటే కూర్చున్నాము. కానీ మా ఊరు సైడ్ అయితే ఇద్దరికి కూడా శ్రీమంతం లాగా అలా చేస్తారనమాట. కానీ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ లేదు కాబట్టి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా కూర్చోబెట్టలేదు. ఫస్ట్ టైం కూడా మేము కూర్చోబెట్టలేదు అనమాట. కాబట్టి ఇంకా సెకండ్ టైం కూడా నాకు ఒకటే శ్రీమంతం చేశారు. ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చినారనమాట. అట్లా నేను ఇక్కడ మీకు అంతా క్లిప్స్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఇక్కడ అత్తమ్మ పిలిచిందనమాట ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా. అందరు కూడా వచ్చినారు. అట్లనే మా చిన్నత్తమ్మ మా పిన్ని వాళ్ళు వచ్చినారు. అందరు మా అక్కను మళ్ళీ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళు, అంతే ఇంతమంది అనమాట. పెద్దగా ఎక్కువ మంది ఏం పిలిచలేదనమాట. సెకండ్ టైం కదా అని నాకు మెమొరీగా ఉండడానికి కోసమే మాత్రమే ఇది చేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి అంతా అక్క చేసేసిపోయిన తర్వాత ఇంకా అమ్మ నాన్న వచ్చి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చినారు నాకు. అట్లనే ఇంకా లక్ష్మీ రమ్య అనమాట. మా లక్ష్మీ రమ్య ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నారు కాబట్టి మా హస్బెండ్ వీడియో క్లిప్స్ ఇస్తూ ఉంటాడు. మా హస్బెండ్ కనిపించేటప్పుడు మా చెల్లి వాళ్ళు వీడియో తీస్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఒక్కొక్కరు అట్లా మార్చుకొని వీడియోలు అయితే తీశారనమాట. చాలా మంచిగా వచ్చినాయి వీడియోలు క్లిప్స్. మీకు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది కదా. వెనకాల వచ్చేసి టీవీలో శ్రీమంతం సాంగ్స్ పెట్టినారనమాట. ఆ మూడ్లోకి వెళ్ళాలి అందరు. శ్రీమంతం జరుగుతుంది కదా అని పెద్దగా హడావిడి ఏం లేదు కాబట్టి అక్కడ టీవీలో సాంగ్స్ పెట్టింటే చాలా మంచిగా అనిపించింది అనమాట. మా హస్బెండ్ వెనకాల శ్రీరామరాజ్యం సినిమాలో అయితే శ్రీమంతం సాంగ్స్ పెట్టినాడు. ఇంకా శ్రీమంతం ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట అంతా అక్కడ. తర్వాత ఇంకా నాకు ఈ స్వీట్స్ అలా తినిపించినారు. నాన్న స్వీట్ తినిపించకుండా వెళ్ళిపోయినందుకు మళ్ళీ అయితే స్వీట్స్ తినిపించేశారనమాట. తర్వాత ఇంకా అత్త మామయ్య వచ్చి నాకు పసుపు కుంకుమ పెట్టి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చినారనమాట. ఇది తల్లి బిడ్డ అంతా క్షేమంగా ఉండాలి, హ్యాపీ డెలివరీ కావాలి అనేసి శ్రీమంతం చేసుకుంటాం కదా మనం. కాబట్టి వాళ్ళు కూడా వచ్చి నాకైతే అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చినారనమాట. తర్వాత ఇంకైతే ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ కూడా నా కోసం అయితే వచ్చినారు శ్రీమంతం చేసుకోవడానికని. ఇక్కడ పెద్దమ్మ కూడా బొట్టు పెట్టేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చినారు. తర్వాత స్వీట్స్ తినిపించినారనమాట. ఇంకా అమ్మ కూడా ఇక్కడ నాకు శారీ పెడుతుందనమాట. పెద్దమ్మదే ఆ శారీ. ఇంకా ఆ పెద్దమ్మ వెళ్ళిపోయిందని చెప్పేసి ఇంకా నువ్వే ఇచ్చేయి అని చెప్తే అమ్మ వచ్చి శారీ ఇచ్చేసిందనమాట ఇక్కడ. తర్వాత వచ్చేసి మా వదిన, మా ఆడపడుచు అనమాట. ఇక్కడ మా ఆడపడుచు అప్పుడు అత్తమ్మ వాళ్ళతో పాటు వచ్చి ఊరికే అక్షంతులు ఒక్కటే వేసిందనమాట. పసుపు కుంకుమ అట్లంతా పూయలేదు అని చెప్పి మళ్ళీ వచ్చిందనమాట వదిన. సేమ్ ఇంకా వదిన కూడా సేమ్ అలానే పసుపు కుంకుమ పూసి గాజులు వేసి పూలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా హ్యాపీనెస్ కోసం. ఇదంతా శ్రీమంతం అనేది ఒక హ్యాపీనెస్ కోసం కదా, అందుకు ఇట్లా చేస్తూ ఉన్నామన్నమాట. లోపల బేబీ కూడా చూస్తూ ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటారు కదా. ఏదైనా మనం ఏం చేసినా బేబీ వింటుంటుంది చూస్తుంటుంది అంటారు కదా. కాబట్టి ఇలాంతా హ్యాపీనెస్ స్ప్రెడ్ చేయడానికి కోసం ఇలా అయితే చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మా పిన్ని అనమాట. ఇక్కడ మా పిన్ని కూడా సేమ్ అలానే అందరూ ఒక్కొక్కరు చేస్తూ వచ్చినారనమాట. ఇంకా మా పిన్ని తెచ్చిన శారీ పండ్లు స్వీట్స్ అన్నీ కూడా పెట్టి అట్లా ముట్టియడము వాళ్ళంతా చేసినారనమాట. నాకు మెమోరీస్ని క్యాప్చర్ చేయడం అంటే చాలా ఇష్టం. మళ్ళీ ఇలాంటి మెమోరీస్ మళ్ళీ అంటే కూడా రావు, మళ్ళీ చేసుకోవాలి అనుకుంటే కూడా కుదరని పని అనమాట అది. కాబట్టి ఉన్నప్పుడు నేను అన్ని మెమోరీస్ని క్యాప్చర్ చేయాలి అనేది నా ఇంటెన్షను. పాపకు కూడా నేను చాలా వీడియోసు అవన్నీ ఫొటోస్ తీసుకోవడానికి కారణం కూడా
తన హ్యాపీనెస్ కోసం తను పెద్ద అయినాక చూసుకుంటుందన్న ఇంటెన్షన్తో మా అమ్మ మా నాన్న వాళ్ళు కూడా మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి బర్త్డేస్ కానీ అవి ఇవి అన్నీ చేస్తున్నారు. అవన్నీ పిక్స్ అన్నీ మేము ఇప్పుడు చూసుకుంటుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. మళ్ళీ అలాంటివన్నీ చైల్డ్హుడ్ మెమరీస్ అయితే రావు కదా, కాబట్టి ఇవన్నీ క్యాప్చర్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా చిన్నత్తమ్మ మా అమ్మాయి అనమాట. మా అత్తమ్మ వాళ్ళు కూడా అలానే నాకు పసుపు అంత పూసేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారనమాట. అత్తమ్మ తెచ్చిన శారీ, ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇచ్చి వీడియోలో క్లిప్స్ అయితే తీసుకున్నాము. మళ్ళీ అత్తమ్మ వాళ్ళు వచ్చి ఇచ్చిపోయిన తర్వాత మేము రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. ముత్తైదులందరూ నాకు ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత మేము కూడా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. అందుకు రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి అత్తమ్మ ఏం ప్లాన్ చేసిందంటే ఒక బ్యాగ్లో బ్లౌజ్ పీసు, మళ్ళీ వచ్చేసి ఫ్రూట్స్, గాజులు, పూలు, పండ్లు అవన్నీ పెట్టేసి వాళ్ళకైతే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి మా మామయ్య వాళ్ళ చెల్లెలు అనమాట అక్క కూడా అంతే సేమ్ నాకు పసుపు కుంకుమ పూసేసి తర్వాత వచ్చేసి అక్క తెచ్చిన శారీ, ఫ్రూట్స్, పండ్లు, పూలు అవన్నీ కూడా పెట్టి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చిందనమాట. ఇక్కడంతా వచ్చేసి ఫ్యామిలీ పిక్ తీసుకున్నాము. ఈ అక్క వచ్చేసి మాకు తెలిసిన అక్క అనమాట, లావణ్య అక్క. అక్కను కూడా పిలిచిందనమాట అత్తమ్మ శ్రీమంతానికి. కాబట్టి ఆ అక్క కూడా వచ్చి నాకు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చిందనమాట. ఇవన్నీ ఇంకా మీకు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలానే చేస్తూ ఉన్నారు. మీరు ఎలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా చేసుకుంటారు కదా, అది మేము ఎలా చేసుకున్నాము అనేది మీతో కూడా షేర్ చేసుకుందాము అనేసి నేనైతే ప్రతిదీ కూడా క్లిప్ తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇది వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకో 2-3 డేస్ తర్వాత ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. అది వచ్చేసి అదే శ్రీరామరాజ్యం సినిమాలో ఉన్న పాట ఉంది కదా, శ్రీమంతంలో సాంగ్. ఆ సాంగ్ తగ్గట్టు నేను క్లిప్స్ అయితే పెట్టానమాట, సెట్ చేశాను కవర్ సాంగ్ లాగా. అది కూడా ఇదైతే మొత్తం ప్రాసెస్ ఎలా చేసాము ఏమి అనేది మీతో మాట్లాడుతూ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నాకు కూడా లాంగ్ వీడియో కావాలి అనేసి. తర్వాత అది వచ్చేసి సాంగ్ తగ్గట్టు క్లిప్స్ అయితే పెట్టారనమాట. చాలా బాగా వచ్చింది అది కూడా. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అది కూడా ఒక 3-4 డేస్ తర్వాత అది కూడా అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం వరకు 9th మంత్లోనే వీడియో అప్లోడ్ చేద్దాము అనుకుంటున్నాను. చూడాలి 9th మంత్లో అప్లోడ్ చేస్తానా లేదా డెలివరీ తర్వాత అప్లోడ్ చేస్తానా అనేది. ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న అక్క వాళ్ళు అనమాట, అందరూ ఒక్కొక్కరు వచ్చేసి అందరు అట్లనే బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. మా చిట్టల్లి అక్కడక్కడక్కడ కనిపిస్తుంది కదా, ఆమె ఒక చోట ఉండట్లేదు అనమాట, అక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉందనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మ, పెద్దమ్మ, ఈరమ్మ అక్క వాళ్ళందరూ కూడా మా హస్బెండ్ అందరు తీసుకున్నాము. తర్వాత ఇక్కడ వచ్చేసి మా చెల్లి వాళ్ళనమాట. మా చెల్లి వాళ్ళు లక్ష్మీ, రమ్య, వీళ్ళిద్దరూ నా స్వీట్స్ తినిపిస్తూ అలా క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఇవన్నీ మెమోరీస్ కదా, ఇవన్నీ మనకి గుర్తుండాలి ఎప్పటికీ, కాబట్టి ఇలా అయితే తీసుకున్నాం అనమాట. తర్వాత అత్తమ్మ, మామయ్య, చిన్నత్తమ్మ, చిన్న మామయ్య, ప్రకాష్, పాప, మా వదిన అందరం కలిసి ఫ్యామిలీ పిక్ అయితే ఇలా తీసుకున్నాం అనమాట. తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ అనమాట, ఆ ఆంటీ వాళ్ళు, తర్వాత వచ్చేసి మా ఆడపడుచు, మా హస్బెండ్ అందరం కలిసి ఇట్లా క్లిప్స్ తీసుకున్నాం అనమాట. ఇవన్నీ ఇంకా లాస్ట్లో కొన్ని క్లిప్స్ తీసారనమాట వీళ్ళు. మళ్ళీ నాకు అన్నీ పెట్టి తినిపించడం అంతా చేసిన తర్వాత లాస్ట్ పిక్స్ అనమాట ఇవంతా. వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా నాకు ఇట్లా నన్ను మధ్యలో కూర్చోపెట్టి ఇలా అంతే అందరం క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఇవన్నీ ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడ మా మమ్మీ పక్కన టెంట్ హౌస్ కనిపిస్తుంది కదా మీకు, అది వచ్చేసి మా చిట్టల్లి కోసం రీసెంట్గానే తీసుకున్నాం అనమాట. నేను తీసుకున్న తర్వాత నుంచి మీకు వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయట్లేదు కాబట్టి దాని గురించి ఏం చెప్పలేదనమాట. అది నాకు చాలా యూజ్ అయిందనమాట టెంట్ హౌస్. పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు దాంట్లో. టెంట్ హౌస్లో బాగా టైంపాస్ చేస్తారనమాట. తనకంటూ ఒక ఇల్లు అని చెప్పేసి హోంవర్క్ రాసుకోవడం కానీ అక్కడ ఆడుకోవడం కానీ అంత మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే టెంట్ హౌస్ చాలా యూజ్ అవుతుంది, తీసుకోండి మీ పిల్లలకి కూడా. తర్వాత వచ్చేసి ఇంకా మా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్, మా డాడీ, తర్వాత కొన్ని ఇట్లా అయితే క్లిప్స్ తీసుకున్నాం అనమాట. తర్వాత ఇంకా మా ముగ్గురం చిట్టల్లి ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఇంటి కిందంట అక్క అనమాట. అక్క కూడా లాస్ట్లో వచ్చింది. ఇంకా అన్ని క్లిప్స్ అన్నీ తీసుకున్న తర్వాత అక్క వచ్చిందనమాట. అక్క తర్వాత కూడా అట్లనే అక్షంతలు వేసేసి నాకైతే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసిందనమాట. తర్వాత ఇంకా మా చెల్లి ఇక్కడ మా హస్బెండ్ వీడియో తీస్తూ ఉన్నాడు. నాకు అదే సాంగ్కి సెట్ చేయడానికి నాకు ఈ వీడియోస్ క్లిప్స్ కావాలి అని చెప్పేసి నేను అట్లా తీసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్ ఫైనల్ ఇక్కడ బ్యాక్ డ్రాప్ నుంచి ఇంకా ఇట్లా వీడియో నీట్గా తీస్తున్నారనమాట. మీకు బ్లౌజ్ వర్క్ వచ్చేసి అమ్మనే వేసింది, చాలా బాగా వచ్చింది. నాకు ఎలా ఉంది, నాకు ఎలా సెట్ అయింది ఏమి అనేది మీరు నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్.
తర్వాత ఇంకా మా ఇక్కడ శ్రీమంతము అయిపోయిన తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. 5th మంత్ శ్రీమంతం అయిపోయిన తర్వాత ఇంకా పాపను చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి 5th మంత్లోనే ఇంటికి వచ్చేసాను అనమాట. తర్వాత 7th మంత్లో మళ్ళీ మా డాడీ వాళ్ళ అమ్మ అమ్మ ఉంటుంది కదా, వాళ్ళ అమ్మ చెల్లెలు వాళ్ళ అక్క కూతురు అందరూ కూడా వచ్చినారనమాట. నాకు మళ్ళీ ఇక్కడ అంత దూరం రాలేదనమాట. నాకు ఫస్ట్ టైం శ్రీమంతానికి కూడా రాలేదు, కాబట్టి సెకండ్ టైం శ్రీమంతం అన్న వచ్చి శారీ అన్న ఇచ్చేసి పోదాము అని చెప్పేసి నాకు సెకండ్ టైం కూడా వచ్చినారనమాట. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికే వచ్చినారనమాట. వాళ్ళు అవి కూడా ముందు ముందు క్లిప్స్ కనిపిస్తూ ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలోనే యాడ్ చేశాను అనమాట. 5th మంత్ 7th మంత్లోనూ మళ్ళీ వచ్చేసి నాకు ఒక అక్క 8th మంత్లో కూడా వచ్చి కూర్చోబెట్టి అట్లా శారీ అయితే ఇచ్చిందనమాట. అవి కూడా మీకు ఈ వీడియోలోనే క్లిప్స్ కనిపిస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇంకా చిట్టలితో వీడియోస్ క్లిప్స్ తీసుకుందాము అని చెప్తే తను ఒక చోట ఉండట్లేదు, మొత్తం ఇల్లంతా తిరిగేస్తుంది అనమాట. తర్వాత ఇంక అంతా సెరమోనీ శ్రీమంతం అంతా అయిపోయిన తర్వాత జిస్ట్ అయితే అమ్మ వాళ్ళు తీసేస్తున్నారు అనమాట. ఎర్రనీళ్ళు తీసేస్తారు కదా మామూలుగా, మనము పెళ్ళిళ్ళు చేసినా లేదా శ్రీమంతాలు ఇలా చేసినా ఏదో జిస్ట్ తగులుతుంది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది కూడా లేకుండా ఎర్రనీళ్ళు అయితే తీసేశారనమాట. ఇదంతా మీరు నేను వీడియోలో ఆల్రెడీ యూట్యూబ్లో మా హోమ్ టూర్ పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మా హోమ్ టూర్ కూడా చూడండి, పూర్తిగా కూడా పెట్టాను అనమాట క్లిప్స్ అంతా కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుని రూమ్లోకి వచ్చేసి నేను ఒడిబియ్యం పెట్టిన వండించినటువన్నీ కూడా కింద పెట్టేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ పూర్తిగా శ్రీమంతం అయితే అయిపోయింది అనమాట. తర్వాత అందరూ ఇంకా లాస్ట్లో కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటే మాకు తెలియకుండా మా చెల్లి వాళ్ళు అయితే క్లిప్స్ తీశారనమాట. ఇక్కడ మా అమ్మ, మా నాన్న, తర్వాత వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళు, మా పెద్దనాన్న, అత్తమ్మ వాళ్ళు అందరు కూడా కూర్చొని ఉన్నారు. అన్నీ కూడా క్లిప్స్ తీశారనమాట. ఇక్కడ మా వదిన అందరు అనమాట. మాకు తెలియకుండానే వీడియోస్ క్లిప్స్, మనం వీడియోస్ తీస్తున్నప్పుడు తెలిసినప్పుడు వీడియోస్ తీయడానికి కంటే తెలియకుండా వీడియోస్ చాలా క్లిప్స్ మంచిగా వస్తాయన్నమాట మనకి. కాబట్టి నాకైతే చాలా మంచిగా అనిపించినాయి వీడియోస్. మీకు ఎలా ఉన్నాయి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఇది వచ్చేసి ఇంకా చిట్టలితో అసలు క్లిప్సే లేవు అని చెప్పేసి లాస్ట్లో తనని తీసుకొని 4 వీడియోస్ అయితే ఇలా లాస్ట్లో తీసుకున్నాను అనమాట. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్లో ఇంకా మేము కొన్ని క్లిప్స్ కావాలి అని చెప్పి, మేము ముగ్గురం ఉండేటివి కావాలి అని చెప్పి లాస్ట్లో ఇంటి ముందర అనమాట. ఇదంతా వెంటిలేషన్ బాగుండడం వల్ల చాలా మంచిగా వచ్చినాయి క్లిప్స్, మీరు కూడా చూస్తున్నారు కదా. ఇంకా తర్వాత వచ్చేసి మేము ముగ్గురం తీసుకున్నది పిక్ లాస్ట్లో యాడ్ చేశాను. తర్వాత ఇంక అదే అవ్వ వచ్చిందనమాట, మా అమ్మ డాడీ వల్ల అమ్మ అవుతుంది అనమాట. అవ్వ వచ్చింది. అవ్వ 7th మంత్లో శ్రీమంతం నాకు అప్పుడు ఫస్ట్ టైం రాలేదు. ఇంకా సెకండ్ టైం కూడా మేము గ్రాండ్గా ఏం చేసుకోలేదు కదా, కాబట్టి ఇక్కడికి వచ్చి శారీ అన్న ఇచ్చి శ్రీమంతం లాగా చేద్దాము అనేసి వచ్చిందనమాట. ఈ అత్త వచ్చేసి అవ్వ కూతురు అనమాట. అవ్వ కూతురు కూడా వచ్చి నాకు సేమ్ ఫస్ట్ టైం కూడా అత్త కూడా రాలేదంట, అందుకు సెకండ్ టైం అన్న వచ్చి ఇచ్చిపోదాము అని చెప్పేసి అయితే వచ్చి ఇచ్చిపోయిందనమాట. ఇలా అయితే అయిపోయిందనమాట నా శ్రీమంతం. మీకు ఎలా నచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.